ఈ రాష్ట్రం అప్పుల విలువ కూరుకుపోయిందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. వాస్తవాలు చెప్తాం, వెయిట్ చేయండి. ప్లీజ్ కంటిన్యూ. వాస్తవాలు ఏంటో సవివరంగా చెప్తాం, వెయిట్ చేయండి. రఘుబాబు గారు, వాస్తవాలు చెప్పడానికి రఘుబాబు గారు దయచేసి వెయిట్ చేయండి. మీరు చైర్తో మాట్లాడండి. మీరు ఎవరు మాట్లాడినా చైర్తో మాట్లాడండి. అధ్యక్ష, వారిని కూడా గౌరవ సభ్యుల్ని కూడా సమయం పడిందని కంటిన్యూ. 19/4/24 కర్మ అనేది ఈ ప్రభుత్వం ఏర్పడిన నాడే ఈ రాష్ట్రానికి ఏర్పడిందని తెలుసుకోవాలి అధ్యక్ష. 19/4/24 ఈ రాష్ట్రానికి శ్రీలంక గతే పడుతుందని గౌరవ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. 21/7/22 ప్రస్తుత ఫైనాన్స్ మంత్రి గారు శ్రీలంక కంటే మన రాష్ట్రానికి 2 రెట్లు అప్పు ఎక్కువ ఉంది, త్వరలోనే దివాళా తీస్తుందని వారు ప్రకటించారు. 25/10/23 మీ కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్రానికి 11 లక్షల అప్పు ఉందని వారు ప్రకటించారు. 21/4/24 రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది, 14 లక్షల రూపాయల దాకా అప్పు ఉందని మీ ఛానల్లో ఉన్నటువంటి ఎకానమిస్టుల ద్వారా మీరు మాట్లాడించారు. 22/7/24 గవర్నర్ గారి ప్రసంగంలో రాష్ట్రం 10 లక్షల కోట్ల అప్పు ఉందని గవర్నర్ గారితో మాట్లాడించారు మీరు. చివరికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కూడా ఎన్ని అసత్యాలు మాట్లాడారు అధ్యక్ష. మీరు ప్రజా జీవితంలో ఉండే నాయకుడు బాధ్యతగా ఉండాలని మీ నాయకులు మాట్లాడతారు. చివరికి చాలా ఎక్సర్సైజ్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇచ్చినటువంటి వాగ్దాలు, మీరు చెప్పినటువంటి సూపర్ 6 విధానాలన్నిటికీ కూడా అమలు చేయలేము. మీరు చెప్పిన వాగ్దానాలు అమలు చేయాలంటే సంవత్సరానికి 76,000 కోట్లు కావాలన్నటువంటి నిజాన్ని మీరు తెలుసుకుని మీ నాయకులు అసెంబ్లీలో ఓట్ ఆఫ్ అకౌంట్ అసెంబ్లీలో బడ్జెట్ అసెంబ్లీలో ఈ అప్పులు చూస్తే భయమేస్తుంది, ఎలా న్యాయం చేయాలి అని మాట్లాడారు. బాధ్యతగా ఉండే నాయకులు, బాధ్యత తెలిసినటువంటి నాయకులు, రాష్ట్రానికి నాయకత్వం వహించవలసినటువంటి నాయకులు ఇన్ని అసత్యాలు మాట్లాడతారు అధ్యక్ష. ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదు అధ్యక్ష. ఇది 2019లో ఆనాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగిపోయే ముందు 2,57,000 కోట్లు అప్పు చేసిన అధ్యక్ష. పబ్లిక్ సెక్టార్తో కలిపి అప్పులు మొత్తం 3,13,000 కోట్లు అప్పు చేశారు అధ్యక్ష. 2024లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి 4,91,000 కోట్ల అప్పు చేసిన అధ్యక్ష. పబ్లిక్ సెక్టార్లో అప్పులు మొత్తం కలిపి అధ్యక్ష, మీరు చెప్పిందే మీ బడ్జెట్లో మీరు పొందుపరిచిన విషయాన్ని ఇక్కడ మాట్లాడతాను అధ్యక్ష. మొత్తం అప్పులు కలిపి 6,46,000 కోట్లుగా మీరే ప్రకటించారు. రకరకాలుగా అనేక సందర్భాల్లో మీరు మాట్లాడారు అధ్యక్ష. ఒక సందర్భంలో 10 లక్షలు, మరో సందర్భంలో 12 లక్షలు, మరో సందర్భంలో 14 లక్షలు. చివరికి మీ బడ్జెట్లో మీరు ప్రకటించింది 6,41,000 అధ్యక్ష. అంటే రాష్ట్రంలో ప్రజానీకాన్ని ఏ విధంగా మభ్యపెట్టాలని, మోసం చేయాలని ఏ విధంగా మీరు ప్రయత్నిస్తున్నారో ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాను అధ్యక్ష. మీరే మాట్లాడుతున్నారు, మీ నాయకులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు నిజాయితీగా వ్యవహరించాలని అనేక సందర్భాల్లో మీ నాయకులు మాట్లాడారు. ఇదేనా నిజాయితీ అధ్యక్ష? ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చెప్పినటువంటి మాటలకి ఎంత సత్యదూరమో ఆలోచించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన నాటికి ఉన్న అప్పు మొత్తం 3,31,000 కోట్లు కాగా దిగిపోయే నాటికి ఉన్న అప్పు
6,46,531 కోట్లు. అంటే ఏటా పెరిగిన అప్పు కేవలం 14.9% మాత్రమే అధ్యక్ష. 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 1,32,000 కోట్లుగా ఉన్న అప్పు 2019 నాటికి 3,31,000 కోట్లు అయింది అధ్యక్ష. అంటే 5 సంవత్సరాలలో సగటున 20% పెరిగింది అధ్యక్ష. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కన్నా వైఎస్ఆర్సీపీ హయాంలోనే తక్కువ అప్పు చేశారనే విషయాన్ని నేను సభ ముందు ఉంచుతున్నాను అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సగటున ఏడాదికి 47,000 కోట్లు రుణాలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు గడిచినటువంటి 5 నెలల్లోనే 68,742 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి విషయం వాస్తవమా కాదు అధ్యక్ష. ఈ అప్పుపై ఎంతమంది కూటమి నాయకులు ఎన్ని సత్యాలు మాట్లాడారు అధ్యక్ష. 2014-19లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వార్షిక వృద్ధి రేటు 2019-24లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వార్షిక రేటులో 4.61% తేడా ఉందనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తించాలి అధ్యక్ష. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పబ్లిక్ సెక్టార్లో చేసినటువంటి అప్పులు మొత్తం కలిపి 78,228గా 54.9% పెరగగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం 75,385 కోట్లు మాత్రమే అధ్యక్ష. ఇది కేవలం 13.4%గా మాత్రం ఉందని ఇక్కడ మనం గుర్తించాలి అధ్యక్ష. ఒక విషయాన్ని స్థూలంగా మనం గుర్తించాలి అధ్యక్ష. ఇక్కడ జీడిపి అధ్యక్ష 2014-19లో మధ్య దేశ జీడిపిలో రాష్ట్ర వాటా 4.47% మాత్రమే. అదే 2019-24లో దేశ జీడిపిలో రాష్ట్రం వాటా 4.83% ఉంది అధ్యక్ష. ఇది మనం చెప్పిన లెక్క కాదు అధ్యక్ష. కాగ్ నివేదికలో పొందుపరిచినటువంటి విషయాలని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను అధ్యక్ష. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో వస్తోత్పత్తిలో 2014-2019లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దేశంలో రాష్ట్రం వాటా 2.86% అయితే 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దేశంలో రాష్ట్రం వాటా 4.07%గా పెరిగింది అధ్యక్ష. ఇది దేనికి సంకేతం అధ్యక్ష? ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాం అధ్యక్ష. రకరకాలుగా మాట్లాడారు. రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, అప్పుల ఊబిలో కూరుకుపోతుంది, రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది అని రకరకాలుగా మాట్లాడారు అధ్యక్ష. కానీ ఈ లెక్కలు ఏం చెప్తున్నాయి అధ్యక్ష? ఇది ఎవరి హయాంలో ఈ విధంగా రాష్ట్ర వాటా పెరిగింది అధ్యక్ష గుర్తించాలి అధ్యక్ష. అదే క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఇంపార్టెంట్ అధ్యక్ష. బడ్జెట్ మీదే మాట్లాడుతాను తప్ప వేరే డైరెక్టర్ ఏం మాట్లాడతా అధ్యక్ష. నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో అంటే మూలధన వ్యయంలో 2014-19లో 13,860 కోట్లు ఖర్చు పెడితే 2019-24లో 16,632 కోట్లు సగటున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఖర్చు పెట్టింది అధ్యక్ష. అందుకే నాడు నేడు ద్వారా బ్రహ్మాండంగా రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ మొత్తాన్ని కూడా 32,000 కోట్ల రూపాయలతోటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కూడా రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేసినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందనే సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను అధ్యక్ష.